రాజకీయ పలుకుబడితో అక్రమంగా వ్యాపార సామ్రాజ్యం. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు ఆయన కుటుంబంతో ఉన్న క్లోజ్నెస్ వల్ల ప్రభుత్వ నిధులను నెహ్రూవియన్ సోషలిజంలో తొలి బడా పెట్టుబడిదారు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం జయంతి ధర్మతేజ. అంతేకాదు, జయంతి ధర్మతేజ అనే నెహ్రూస్ ఫేవరెట్ నెహ్రూ కూతురు రాజకీయ వారసురాలైన ఇందిరా గాంధీకి జయంతి ధర్మతేజ. అయితే నెహ్రూ మరణం తర్వాత ఆయన పతనం మొదలైంది. 7 మోసాలకు సంబంధించిన కేసులను. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం, ది ఎరా ఆఫ్ ట్రూత్. విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీ, మేహుల్ చోస్కి ఇలాంటి పేర్లు చెప్పి మన రాహుల్ గాంధీ గారు తెగ ఎద్దేవా చేస్తుంటారు. మోదీ హయాంలో దొంగలు దొరల్లా దేశం విడిచి పారిపోయారని ఒకటే గోల. ఇంతకీ ఇప్పటి విజయ్ మాల్యాలు, నీరవ్ మోదీలకు ముందు ఎవరు దేశం విడిచి పారిపోలేదా? నిజానికి మాల్యా వంటి మోసగాళ్ళు ఎవరి పాలనలో లూటీలు చేశారు? సోనియా నేతృత్వంలోని అవినీతి పరమైన యూపీఏ కాలంలోనే. కానీ హస్తం పార్టీ చేతివాటం ఈనాటిది కాదు. తొలి ప్రధాని నెహ్రూ కాలం నుంచి తమ వారికి కంచంలో, పక్క వారికి బొచ్చెలో పెట్టడం నెహ్రూ గాంధీ కుటుంబం చేస్తూనే ఉంది. సోనియమ్మ తాతగారు, రాహుల్ గాంధీ ముత్తాత గారు అయిన చాచాజీ పెంచి పోషించిన ఒక విషవృక్షం గురించి ఈరోజు మీరందరూ తెలుసుకోవాలి. నెహ్రూవియన్ సోషలిజంలో తొలి బడా పెట్టుబడిదారు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం జయంతి ధర్మతేజ. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు ఆయన కుటుంబంతో ఉన్న క్లోజ్నెస్ వల్ల ప్రభుత్వ నిధులను పెద్ద మొత్తంలో పొంది జయంతి షిప్పింగ్ కంపెనీని నిర్మించారు ధర్మతేజ. అయితే నెహ్రూ మరణం తర్వాత ఆయన పతనం మొదలైంది. ఎలా వేగంగా పైకి ఎగబాకాడో అదే స్పీడ్తో కిందకి జారిపడ్డాడు కూడా. విస్తృతమైన ఆర్థిక స్కామ్లు బయట పెట్టడంతో జయంతి ధర్మతేజ స్వతంత్ర భారత్లో తొలి బడా ఎగవేతదారుగా చరిత్రలో నిలిచిపోయాడు. రాజకీయ పలుకుబడితో అక్రమంగా వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్నాడని అప్రతిష్టం మూటగట్టుకున్నాడు. జయంతి ధర్మతేజ వేలిముద్రగాడేమీ కాదు. ఆస్ట్రోఫిజిక్స్లో PhD పొందిన తెలివైన దొంగ. తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఎన్రికో ఫెర్మి వంటి ప్రముఖులతో పరిచయాలున్నాయని చెప్పుకుని తిరిగేవాడు. అప్పట్లోనే యూరోపియన్ అండ్ అమెరికన్ హైఫై సిటీస్లో ఆయనకు నివాసాలు ఉండేవి. 1960లో విదేశాల నుంచి భారత్కు తిరిగి వచ్చిన తేజ PM నెహ్రూను కలిశాడు. దేశాభివృద్ధికి సహాయం చేయాలనే కోరికను ఆయన వ్యక్తం చేశాడు. నెహ్రూ ఆశీస్సులు లభించాయి. ఇంకేం కావాలి? చాచాజీ కుటుంబానికి సన్నిహిత మిత్రుడు అయిపోయిన ఆయన విలాసవంతంగా జీవించేవాడు. దేశ రాజధానిలో అత్యంత బలమైన కుటుంబానికి సన్నిహితంగా ఉండటం వల్ల ఢిల్లీలోని రాజకీయ వర్గాల్లో ధర్మతేజ ప్రముఖ వ్యక్తి అయిపోయాడు. కేవలం 200 వ్యక్తిగత పెట్టుబడితో తేజ ఒక కంపెనీని స్థాపించారు. అదే జయంత్ షిప్పింగ్. 1961లో ఆ 200 రూపాయల పెట్టుబడిదారు భారత ప్రభుత్వ షిప్పింగ్ డెవలప్మెంట్ ఫండ్ నుండి భారీ లోన్ తీసుకున్నాడు. ఎంతో తెలుసా? 1961 నాటి కాలంలో 20 కోట్లు. జయంతి ధర్మతేజకు నెహ్రూ సర్కార్ 20 కోట్ల రుణం ఇవ్వటం చాలా మంది సీనియర్ అధికారులకు ఆందోళన కలిగించింది. వారి అభిప్రాయాలను చాలా మామూలుగా మన సోషలిస్ట్ నాయకుడైన నెహ్రూ గారు పట్టించుకోలేదు. ఆనాటి ఉన్నతాధికారులు జయంతి వ్యవహారం మొత్తం పెద్ద కుంభకోణానికి దారి తీస్తుందని ముందుగానే హెచ్చరించారట. ప్రభుత్వ నిధులతో తేజ 5 ఏళ్లలో తన నౌకల సంఖ్యను 26కి పెంచుకున్నాడు. దీంతో భారతదేశ షిప్పింగ్ రంగంలో నెహ్రూ వారి ప్రియమైన వ్యాపారవేత్త నెంబర్ 1 అయిపోయాడు. తన ముత్తాత చేసినట్టే ఇప్పుడు మోదీ చేస్తున్నాడని రాహుల్ పదే ఆరోపిస్తుండటం ఇక్కడ గమనార్హం. అంబానీ, అదానీ అంటూ ఊత పదాలు వాడే నెహ్రూ వారసుడికి జయంతి ధర్మతేజ ఎవరో తెలిసే ఛాన్స్ లేదు.
ఒకవేళ తెలిసినా రాహుల్ లాంటి నిజాయితీ పరుడు ఆయన గురించి మాట్లాడతారనే ఆశ కూడా దండగి. సరే, మళ్ళీ వెనక్కి వెళ్తే నెహ్రూ గాంధీ కుటుంబంతో తేజాకు ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించిందనేది పబ్లిక్ సీక్రెట్. గాంధీ ఫ్యామిలీ ఫారెన్ టూర్స్ కు సంజయ్, రాజీవ్ గాంధీల లండన్ బసకు ఆ ధర్మతేజనే డబ్బులు చెల్లించాడని కూడా చెబుతారు. అంతేకాదు, జయంతి ధర్మతేజ అనే నెహ్రూస్ ఫేవరెట్ బిజినెస్ బాస్ హడావిడి ఎంతగా ఉండేదంటే తాను భారతదేశం తరపున దౌత్య కార్యకలాపాలు నిర్వహించానని, రాయబారి పదవికి పరిశీలించబడ్డానని ఆయన కోర్టులో పేర్కొన్నాడు. తొలి ప్రధాని కాలంలో ఒక వెలుగు వెలిగిన తరువాత జయంతి దర్యాప్తును ఎదుర్కొన్నాడు. ఆయన భారీ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఇన్వెస్టిగేషన్లో ఆయన $1 మిలియన్ కమిషన్లను తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించాడని నిరూపించింది. ఇంకా ఆయన పత్రాలను ఫోర్జరీ చేసి ఖాతాలను తప్పుగా చూపించాడని కూడా నిరూపితమైంది. నెహ్రూ కూతురు, రాజకీయ వారసురాలైన ఇందిరా గాంధీకి జయంతి ధర్మతేజ మింక్ కోట్ లాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చాడని అప్పట్లో జనం చెప్పుకునేవారు. ఆ ఆరోపణలతో ఆ అవినీతి స్కామ్ మరింత తీవ్రమైంది. అయితే ఇందిరా తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. నిజానికి 1964లో నెహ్రూ మరణంతో తేజ పతనం ప్రారంభమైంది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ప్రభుత్వం ఆయన కంపెనీలపై దర్యాప్తు వేగవంతం చేసింది. శాస్త్రి ఆకస్మిక మరణం తరువాత ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా అధికారిక విచారణ కొనసాగింది. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకులు ఈ అవినీతి వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు. అరెస్టుకు భయపడి తేజ 1966లో భారతదేశం నుండి పారిపోయాడు. 1967లో న్యూయార్క్లో అరెస్ట్ అయినప్పటికీ బెయిల్ మీద తప్పించుకొని తిరిగేవాడు. కోస్టారికా అధ్యక్షుడు ఇంకా మిత్రుల సహాయంతో ఆయన సంవత్సరాల తరబడి విదేశాల్లో విలాసవంతంగా జీవించాడు. దౌత్య పాస్పోర్ట్ ని ఉపయోగించి భారత అధికారుల నుండి తప్పించుకునేవాడు. స్కాట్లాండ్ యార్క్లో చివరికి 1970లో హిత్రో విమానాశ్రయంలో తేజాను పట్టుకుంది. సుదీర్ఘమైన పోరాటం తరువాత జయంతి ధర్మతేజను భారతదేశానికి తీసుకురాగలిగారు. 7 మోసాలకు సంబంధించిన కేసులను దోషిగా నిర్ధారించారు. 1972లో తీహార్ జైల్లో 3 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 1977లో ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కొనసాగుతుండగా తేజ జైలు నుంచి విడుదలయ్యాడు. దేశం విడిచి వెళ్ళడానికి అనుమతి లభించింది. అలా ఇండియాను వీడి వెళ్ళిన ఇండిపెండెంట్ ఇండియన్ ఫస్ట్ కోని క్యాపిటలిస్ట్ తేజ 1985లో న్యూజెర్సీలో మరణించాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇవాళ రాహుల్ గాంధీ అందరికీ తెగ శుద్ధులు చెబుతుంటాడు. విదేశాల నుంచి విజయ మాల్యా వంటి వారిని వెనక్కి తీసుకురావడంలో మోదీ ఫెయిల్ అవుతున్నాడని. కానీ ప్రస్తుతం మాల్యా వంటి వారి వేల కోట్ల ఆస్తులను మోడీ ప్రభుత్వం జప్తు చేసింది. నెహ్రూ కాలంలో నాటుకున్న జయంతి ధర్మతేజ అనే అవినీతి వృక్షం ఎలాంటి ఆర్థిక నష్టం చవి చూడలేదు. తూతు మంత్రంగా 3 ఏళ్ల జైలు శిక్ష వేసి వదిలేశారు. తరువాత కాంగ్రెస్ పార్టీ వారి ఆస్థాన అవినీతి పరుడు అమెరికాలో మకాం వేసి శేష జీవితం సుఖంగా గడిపేశారు. మధ్యలో నష్టం ఎవరికి? నెహ్రూ నుంచి సోనియా వరకు ఒకే కుటుంబానికి మళ్ళీ మళ్ళీ అధికారం ఇచ్చిన భారతీయ ప్రజలకి జయంతి ధర్మతేజ గురించి గాంధీ కుటుంబ భజన సంఘాలు, కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు, హస్తం పార్టీ అనుకూల మీడియా వర్గాలు పెద్దగా ప్రచారం కాకుండా తొక్కిపెట్టాయి. అయినా తేజ చరిత్రలో నిలిచిపోయాడు. తరువాతి కాలపు అవినీతి పరుల పరారిగాళ్లకు ఆదర్శమయ్యాడు. అంతేకాదు, నెహ్రూ కాలపు సో కాల్డ్ సోషలిస్ట్ భారతదేశంలో ఢిల్లీలో పలుకుబడి ఉంటే ఎలా జల్సాగా బతికేయవచ్చో జయంతి ధర్మతేజ ప్రత్యక్షంగా చూపించాడు. ప్రతిభ, సమర్థత వంటి వాటికి అప్పట్లో ఎంత విలువ ఉండేదో కూడా మనం ఇప్పుడు అంచనా వేసుకోవచ్చు. 200 రూపాయల పెట్టుబడితో 20 కోట్ల ప్రజాధనం కాజేసిన జవహర్లాల్ నెహ్రూ వారి ఫేవరెట్ బిజినెస్ మ్యాన్ కథ జయంతి ధర్మతేజ ఉదాహరణం. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూమ్లో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.